పురాతనమైన గుళ్ళన్నీ ఇలానే ఉంటాయి. చెక్కి చెక్కి శక్తి ముక్తి. నాకు హ్యాండ్ ఇచ్చినారు దర్శనంకి. సో ఫైనల్గా 50 రూపాయల టికెట్లో దూరినాము. ఆ ఉచిత దర్శనం చూస్తే కనుక గుడి గోపురం ఎంత ఉంటుందో గుడి చుట్టూ అంతమంది జనాలు ఉంటారు. సో 50 రూపాయల దాంట్లో బెస్ట్ అంటే ఇది కూడా ఒక 3 గంటలు ఉంటుందని అంటారు వాళ్ళు. ఎన్ని గంటల్లో అవుతుందో, ఎప్పుడు దర్శనం చేసుకుంటానో, ఎప్పుడు పోతానో, ఎప్పుడు పోయి మళ్ళీ బెంగళూరు పోతానో నాకే. సో ఈ పొద్దు ఈ క్యూలో చచ్చిపోతాను. సో కాబట్టి ఫైనల్గా దర్శనానికి వచ్చిన తర్వాత యాడికైనా మనం ఎంత అయినా వెయిట్ చేసి దర్శనం చేసుకొని పోయి తీరాలా. చూసినారు కదా పైన గుడి. వెనకాల మావాడు ఫుల్ బిజీ అనమాట. ఏదో బిజీ బాటిల్ పట్టుకొని నాకున్న ఏకైక ఆప్షన్ వన్ అండ్ ఓన్లీ ఫుడ్ అన్నీ. ఇప్పుడు ఈ పానీయం అంటే ఇది కూడా దారిలో తీసుకున్నాము, గుర్తు చేసుకుని మరి తెచ్చుకున్నాము. వీడు ఒక బిస్కెట్ తిన్నాడు, నేను ఒక జ్యూస్ తాగినా అంతే. పొద్దునండి ఖాళీ కడుపు ఖాళీ తినలేదు. ఏదో గిరి ప్రదక్షిణ త్వరగా అయిపోయిందని ఏదో ఉత్సాహంతో ఉన్నాము. దానికి ఇంకా ఉత్సాహం ఇప్పుడు దర్శనానికి ఇంకో ఉత్సాహం యాడ్ అవుతారు. సో కాబట్టి ఫైనల్గా నిన్న నైట్ ఆడ వచ్చేటప్పుడు ఒక దోశ, ఒక పరోటా, మళ్ళీ ఇప్పుడు తినిందే నేనైతే ఒక బార్బాన్ బిస్కెట్ ప్యాకెట్, ఇతగాడు సోడా సాల్ట్ సోడా. నీరసంగా ఉంది, కాళ్ళు బగబగా అంటానాయి. ఏం చేద్దాం, దేవుని కోసం కాబట్టి అన్ని ప్రయత్నించాలా. ఎవరు ఇల్లు మధ్య వర్కర్స్ ఏమో. సో ఫైనల్గా అయితే అది. సో చూసినట్టయితే కనుక మీరు క్యూ దండోలు ఉన్నారనమాట. ఏదైతే అదేంది. సో మొత్తానికైతే దర్శనం అయిపోయిన తర్వాత లేదంటే దర్శనానికి లోపల పోయేటప్పుడు వీడియో తీసేదానికి ట్రై చేస్తాను. చూడండి కళ్ళు కానీ ఎలా ఉన్నాయో, నిద్ర కానీ లేదు. ఏం కాదులే, ఒక రోజు నిద్రపోతే ఏం కాదులే. స్వామి దర్శనం జరగాలి, మా ధ్యేయం అదే, మా అజెండా అదే. మా అజెండా. మేము రాత్రి కష్టపడి అరుణాచలంకి వచ్చింది గిరి ప్రదక్షిణ. నాకు పోయింది ఇప్పుడు. ఏమైంది? పొత్తు గిరి ప్రదక్షిణ చేసి దర్శనం చేసుకోవాలని మా మెయిన్ మోటివేషన్. సో ఒక మోటివేషన్ అయిపోయింది, ఇంకొక మోటివేషన్ అయితే ఉంది. అది అయిన తర్వాత ఇంకొక వీడియో చేస్తాం. సో కాబట్టి నేను ఫుల్ క్లాస్ కాబట్టి వైట్ వేసాను. అయ్యా బాబు గారు పార్టీ వేర్ టైప్లో బొక్కలు చొక్కా వేసుకున్నాడు. గాలి కావాలని అది క్యూలో మళ్ళా చెమట కాటిపోతుంది కాబట్టి అందుకే బొక్కలతో అన్న అట్లీస్ట్ గాలన్నా పోతుంది కదా, కొంచెం అన్న ఇంకా యాక్టివ్గా ఉంటారు, ఇంకా నడచగలను. ఓపిక లేదు అది కాక. ఓకే గాయస్, లోపల పోయిన తర్వాత వీడియో తీస్తా. బాయ్ టాటా. సో ఫైనల్లీ మనం దారికి అయితే వచ్చేసాం. సో ఇంకా 2 సేపట్లో గుడిలో కాలు పెడతాం అన్నమాట. సో కాబట్టి లెట్స్ గో. పురాతనమైన గుళ్ళన్నీ ఇలానే ఉంటాయి. చెక్కి శక్తి ముక్తి. ఫైనల్గా అయితే కనుక 50 రూపీస్ టికెట్ దగ్గరికి అయితే వచ్చేసాం. సో అదే టోకన్ దర్శనం అనమాట. 50 రూపీస్ ఆడ. సో పర్ హెడ్ వచ్చేసి 50 రూపీస్, 2 పర్సన్స్ 100 రూపీస్. సో
దట్ ఈస్ రిజల్ట్. ఫ్యామిలీతో అయితే సండే రావద్దు. చెప్పు పోయి మళ్ళీ స్లోగన్ అంటావు మళ్ళీ. సో ఫైనల్గా అయితే 2 టికెట్స్ అనమాట, 100 రూపీస్. సో సో ఇదంతా క్యూ అనమాట గాయస్. ఈ క్యూ అంతా మనం అయ్యి దర్శనం అయ్యే లోపల మనకు ఎంత టైం పడుతుంది అంటే అంత టైం పడుతుంది. సో కాబట్టి ఫైనల్గా మనం వెయిట్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది, వెయిట్ చేయాలి కనుక. సో కీప్ గోయింగ్. సో ఫైనలీ ఇదే మెయిన్ టెంపుల్. సో this is the बहुत कमाल में चाहिए. ये ఏ గుళ్ళో విజిల్ చేయొద్దురా. ఏం రా నువ్వు ఇటు తయారవుతానా? రే గజేస్తాం. ఫస్ట్ గడప మీద దిగురా నువ్వు. ఆడ పోయి తీసుకురా, మిడిల్లో తీసుకుంటూ. ఫైనల్గా అయితే కనుక దర్శనం కంప్లీట్. దర్శనం బాగా జరిగింది. ఇంకేం వద్దాం, దర్శనం ఎట్టు జరిగింది, ఏం సంగతి? దర్శనం బాగా జరిగింది. ఏదో 3 గంటలు అనుకున్నా, త్వరగానే జరిగింది. సో కాబట్టి మా ఎస్టిమేషన్ ఏంటంటే మామూలుగా మధ్యాహ్నం 3 గంటలకు ఆ టైం కల్లా అయిపోతుంది అని చెప్పి మేము అనుకున్నాం. కానీ దేవుని దేవాలయం ఇప్పుడు టైం ఎంత? 2 అయిపోయింది. 2 గంటలకు అయిపోయింది. సో ఆ నుండి పోయి మేము లడ్లు కొంచెం పులిహోర అది ఇది తీసుకొని తిని వచ్చి ఇక్కడ కూర్చొని ఇప్పుడే వీడియో తీస్తున్నా. కాళ్ళు అయితే జూ 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 అని లాగేస్తారు. సో కాబట్టి దట్స్ ఆల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ స్మైల్, సబ్స్క్రైబ్, లైక్ అండ్ కామెంట్. బాయ్ బాయ్.